నేను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను సహాయలోని గత 8 సంవత్సరాల నుంచి. సార్ గోల్ గురించి చెప్పమంటున్నారు. అంటే ఈ ఫిజియోథెరపీలోనే ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను సహాయలో వచ్చేసి 8 months సూపర్వైజర్గా చేస్తున్నా. ఇది 2026లో ఒక వెహికల్ కొనుక్కోవాలని ఉంది, బైక్ తమ్మునికి. థ్యాంక్ యూ సార్. సహాయకు వచ్చి 4 months అయింది. నేను నా గోల్ వచ్చేసి ఒక మంచి ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాగరాజ్. 2026 గోల్ అంటే నాకు ఫైనాన్షియల్ స్టేటస్గా మంచి స్టేటస్లో ఉండాలి, అది నా గోల్. గోల్ వచ్చరికి మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నెక్స్ట్ బీటెక్. వాడికన్నా నాకు టెన్షన్ ఎక్కువ ఉంది. వాడు మామూలుగా ఏం కాలే పో అంటున్నాను నన్ను. కాబట్టి వాడు మంచి కాలేజీ, మంచి బీటెక్ మంచి కాలేజ్ జాయిన్ చేయాలని నేను ఆ గోల్ పెట్టుకున్నాను. దాన్ని బట్టి గోల్ విషయానికి వస్తే ఇక 2026లో మా అమ్మాయి మ్యారేజ్ చేయాలి, ఎదగాలనుకుంటున్నా. అలాగే నా వర్క్లో కూడా నేను మంచిగా చేసుకుంటూ ఎదగాలనుకుంటున్నా. నా గోల్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలనుకున్నాను. ఇంకా రీచ్ అయితే 1 year తర్వాత చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మా పిల్లలకి 26 కల్లా మాటలు రావాలనుకున్నాను. సో అదే ఉద్దేశంతో ఇక్కడ చేరాను. ఈ సంస్థకి నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించి నా పిల్లలను ఒక స్థాయిలో ఉంచుకోవాలని నా గోలు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ సంవత్సరం అంతా మంచిది, వచ్చే సంవత్సరం కూడా మంచిగా జరగాలని దేవుని కోరుకుంటున్నాను సార్. అందరూ మంచిగా ఉండాలి, పెద్దలు పిల్లలు మంచిగా ఉండి అందరూ, నా పిల్లలు కూడా బాగుంది సార్. 2026లో మా డాడీ నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా డేస్ తర్వాత అంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మా హస్బెండ్ గురించి చాలామంది ఒక రకంగా మాట్లాడారు, అది కొంచెం పెయిన్. కాకపోతే వాళ్ళు ఎవరైతే ఆయన ఇన్సల్ట్ చేసి మాట్లాడారో ఈ నెక్స్ట్ ఇయర్ ఆయనంటూ ఒక ప్లేస్లో ఉంచి ఇది అని ఆయన తెలిసి వాళ్ళందరికీ చూపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ. ఇదే హోమ్లో ఉండి నేను అందరికీ మంచిగా సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ. మా తాత వాళ్ళందరూ, మేము కూడా అందరం బాగానే ఉన్నాము ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇయర్ కూడా అందరం మేము బాగుండాలని, నాకు ల్యాండ్ కొనాలని నా కోరిక. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఇయర్ 2026లో నేను పారామెడికల్ జాయిన్ అయినా. సో నాకు నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ పోయింది, అది పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ. నా పేరు శ్రీనివాస్, మాది వరంగల్. 2021 సెకండ్ కరోనా టైంలో వచ్చిన ఇక్కడికి. చాలా అప్పులు ఉండే, అప్పుల బాధలన్నీ తీరిపోయినాయి. నేను ఒక ల్యాండ్ తీసుకోవాలి 2026లో నేను ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మాకు వరంగల్లో ప్లాట్ ఇల్లు ఉన్నది, అది మా 2 కొడుకులు తీసుకొచ్చినారు. ఇప్పుడు మా వైఫ్ రట్టమాల, నేను ఇద్దరమే ఇట్లనే సహాయాలు కొనసాగించి ఇప్పుడు 5 years చాలా బాగున్నది. ఇట్లనే ఒక ల్యాండ్ తీసుకోవాలని నా కోరిక అండి. ఓకేనా? సో మీకు ఏం కావాలి అని చెప్పారు. సో దాదాపు 18 మంది మీరు మాట్లాడారు, దాంతో 8 మందే కరెక్ట్గా మాట్లాడారు. ఓకేనా? సో అంటే మనకి ఏం కావాలనేది ఎప్పుడు కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగే స్వభావం మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో అక్కడ మనము పర్ఫెక్షనిటీ అక్కడ మనకు లేకపోతే సో మనం పొందుకున్న దాంట్లో మిస్ అయిపోతూ ఉంటాం. ఓకేనా? సో అయితే ఉంటే నెంబర్ 1గానే ఉండు, లేకపోతే గుంపులో కలిసిపోవాలి. ఓకేనా? గుంపులో మనము ప్రసాదం కోసమో లేదా దేనికోసం వెళ్తే అందరితో పాటు 4 మెతుకులు లేకపోతే 4 ఏదో దొరుకుతుంది. బట్ నెంబర్ 1గా ఉండటం కోసం మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడింది, ప్రతి ఒక్కరు మాట్లాడటానికి. మీ కోరిక ఏంటో కూడా చెప్పొచ్చు, లేదా మీ గోల్ ఏంటో అనేది కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో మిగతా వాళ్ళు చెప్పారు మన అనుభవంలో నుంచి, బట్ చెప్పిన కొన్ని మనకు గుర్తు చేస్తాం. సో బట్ ఆ కోరింది అయ్యేటట్టుగా కూడా ఉండాలి. పాసిబిలిటీ లేకుండా నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే అది అయ్యేవి కావు. ఓకేనా? సో పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంది మన గోలుకు కూడా మనము ఆలోచించాలి. అట్లా అని చెప్పేసి మన యొక్క ఆలోచనల్ని, కోరికలను ఎప్పుడు కూడా లిమిట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకేనా? సో దీంట్లో కౌశిక్ చెప్పిన మాట వెహికల్, ఇది పాసిబులా కాదా? పాసిబుల్ అన్నవాళ్ళు చేయతాను, పాసిబుల్ అవుతుంది. వచ్చే సంవత్సరం ఈ డేట్లో మళ్ళీ ఈ 5 నాట్ల కోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అలానే ఏ వెహికల్ కావాలి, ఓకేనా, మన డ్రీమ్ బైక్ ఏంటి, సో ఇవన్నీ మనం పెట్టుకోవాలి.
ఓకే, నేను చదువుకునేటప్పుడైతే నేను కరిజ్మా బండి కావాలని చెప్పేసి అది నేను పెట్టుకొని ఫిజియోథెరపీ చేసేటప్పుడు పెట్టుకున్నాను. కరిజ్మా బండి తెలుసా మీకు? చాలా మంచి స్పోర్ట్స్ బైక్, అది చాలా పెద్దది అప్పుడు ఉన్నట్లో. సో ఆ తర్వాత నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత కరిజ్మా అవసరం లేదు, స్ప్లెండర్ సెకండ్ హ్యాండ్ ఉన్నా చాలా అనుకున్నాం. ఓకేనా? సో బట్ కనుక్కున్నది. సో ఇప్పుడు మనం కొనగలని పరిస్థితే, బట్ నా యొక్క మైండ్ సెట్టింగ్ మార్చుకొని నేను వెహికల్ అనేది నేను ట్రావెల్ చేయడానికి కావాలి. సో లేకపోతే నేను వాడే బండి ఎవరికైనా అర్జెంట్ ఉంటే వాళ్ళు కూడా ఇచ్చేటట్టు కావాలి. ఇప్పుడు కరిజ్మా బండి నేను కొనుక్కొని నేను ఎవరికి సహాయపడే విధంగా నా వెహికల్ లేకపోతే అది నాకు అనవసరం అనిపించింది. అందుకని మనం స్కూటీస్ కొంటాం. సో ఆ స్కూటీస్ నేను కాకపోతే మన సూపర్వైజర్ అయినా వాడతారు, నా ఫ్రెండ్ అయినా వాడతారు, ఎవరైనా వాడుకోవచ్చు. సో లేడీస్ అయినా దాన్ని వాడుకోవచ్చు. సో కాబట్టి నా ఆలోచన మారుకొని మనం దాదాపు 10 బండ్లు పైన మనం సహాయాలు కలిగి ఉన్నాం. ఓకేనా? ఒక ఈ 10 బండ్ల రేటుతో కలుపుకుంటే కరిజ్మా బండి తక్కువే, బట్ మనకు అనవసరం అనిపించింది అది. సో వీఆర్ విషింగ్ యూ. సో నీకు ఈ 2026లో మంచి బండి రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓకేనా? సరే, ఇంతకీ నీకు ఏ బండి కావాలి? KTM బండి. ఓకే, సో విల్ సీ. సో మంచి, వెరీ గుడ్, రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ శ్రీనివాసు వాళ్ళ యొక్క అబ్బాయి బీటెక్ గురించి డెఫినెట్గా ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు, మీ దగ్గర మళ్ళీ వస్తా. బీటెక్ గురించి అది కూడా ఒక కళ కనాలి. సో డెఫినెట్గా సో మన పిల్లలు భవిష్యత్తు కోసం కళలు డెఫినెట్గా కనాలి. ఓకేనా? వాళ్ళు ఏ కాలేజీ చదవాలి, ఎట్లా ర్యాంక్ రావాలి ఏంటంటే మన కళలు కంటా ఉంటుంటే మన పిల్లలు దాన్ని స్మరిస్తారు. మన పిల్లలు దానికోసం మా నాన్న కళ నిజం చేయాలని డెఫినెట్గా ప్రయత్నం. అసలు మనకే కళ లేదు, ఆలోచన లేదు అనుకోండి, వాడి దారిన వాడుంటాడు, మన దారిన మనం ఉంటాం. పిల్లల కోసం డెఫినెట్లుగా కళలు కనాలి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో వీఆర్ విషింగ్ మీ అబ్బాయి మంచి ఇంజనీరింగ్ అయ్యి సో మంచిగా మంచి భవిష్యత్తు తనకు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. నెక్స్ట్ లక్ష్మి గారు. సో మ్యారేజ్ అది కూడా మంచి విషయం. ఓకేనా? సో పిల్లలు పెళ్ళి అవటము ఇది, సో అది కూడా ఒక కళ. సో డెఫినెట్గా అది రీచ్ అవ్వాలని 2026లో మేము అందరం కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ల్యాబ్ చదువు కూడా ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలనుకుంటున్నారు మీరు. సో వెరీ గుడ్. సో డెఫినెట్గా అవ్వాలి. చదువు అనేది చాలా ప్రాముఖ్యం. సో ఒకరికి విఘ్నత అనేది మనకి చదువు దారి వస్తుంది. సో అది పర్టికులర్గా ఒక కోర్స్ చదివి నాకు కావాలని కోరుకోవటం కూడా విజయలక్ష్మిది. దట్స్ గుడ్. నెక్స్ట్ అలానే శ్రీనివాస్. సో తన పిల్లలకి మాటలు రావాలని ఏదైతే కోరుకున్నారో సో అది కూడా చాలా హర్షించాల్సిన విషయం. సో తన జీవితం లాగా తన పిల్లల జీవితం ఉండకూడదు, తన పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి వర్క్ చేసుకున్నారు. సో డెఫినెట్లీ మీ పిల్లలు మంచిగా మాట్లాడాలి. సో ఇక్కడ స్టేజ్ ముందు మాట్లాడాలి, వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ కూడా దాన్ని వినాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. గుడ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో నెక్స్ట్ అలానే ల్యాండ్ కావాలని కోరుకున్నారు. దట్స్ వెరీ గుడ్. సో అలానే ఆ ల్యాండ్ ఎక్కడ కొనాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉండాలి అన్నది కూడా మనం ప్లాన్ చేసి మనం అంటించుకోవాలన్నమాట. ఓకేనా? సో ఎన్ని అడుగులకు మీకు కావాలి, ఓకేనా, ఎన్ని అడుగుల్లో మనం ఏది ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి. సార్ ఫస్ట్ ల్యాండ్ అనేది గోల్ పెట్టుకున్నాం. సో ఎన్ని అడుగుల స్థలం మీరు కొనాలి, లేదా ఎన్ని గజాల స్థలం మీరు కొనాలి, సో ఇది పర్టికులర్గా ఉండి ఏ ఊర్లో కొనాలి ఏంటనేది మనం రాసి పెట్టుకొని సో దాన్ని మనం ఉండే ప్లేస్లో అంటించుకొని ఉంటే సో డెఫినెట్గా అది రీచ్ అవుతాం. ఓకే? సో ఆల్ ది వెరీ బెస్ట్. సో మీకు కూడా. అండ్ అలానే నెక్స్ట్ జ్యోతిరాజ్. సో మీ సబ్జెక్టు పాస్ అవ్వాలని డెఫినెట్గా కోరుకుంటున్నాం. సో ప్రావీణ్యత కలిగి మీరు డెఫినెట్గా పాస్ అయ్యి సో మంచి కాంటాక్ట్ కలిగి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అలానే ఇంకొక శ్రీనివాస్ కూడా ల్యాండ్ అడిగాడు. సో డెఫినెట్గా మీకు కూడా ల్యాండ్ ఉండాలి. సో మంచిగా ప్రయత్నం చేద్దాం. సో డెఫినెట్గా మీరు కూడా ఒక ల్యాండ్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా అంతేగాని సో జనరల్గా నిజంగా నేనేం చెప్పినా దేవుడే వచ్చి మిమ్మల్ని అడిగితే మీకేం కావాలి అని చెప్పేసి కోరుకోనండి. ఓకేనా? కోరిక, దట్స్ అ డిజైర్ అనేది మనలో లేకపోతే మనం నడిపించబడలేం. ఓకేనా? సో నేను ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది నా బలమైన కోరిక. సో దానికోసం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో దాంట్లోని భాగంగానే మనం అందరం ఇక్కడ కోరుకున్నాం. నాకు అట్లా కాకుండా నా డబ్బులు నాకు వస్తున్నాయి కదా, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి నా వరకు నేను కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకుంటే ఈ స్థాయి దాకా సహాయం వచ్చేది కాదు. సో కాబట్టి ఒక బర్నింగ్ డిజైర్ మనలో ఉండాలన్నమాట. సో ఏం కావాలి మనకు కావాలి. సో దీంట్లో షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, ఒక నెలలో మనం చేయాల్సిన గోల్స్ ఉంటాయి, ఒక సంవత్సరంలో మనం చేయాల్సిన గోల్స్ ఉంటాయి, అలానే ఒక 5 సంవత్సరాల్లో చేయాల్సిన గోల్స్ ఉంటాయి, అలానే ఒక 10 yearsలో చేయాల్సిన గోల్స్ ఉంటాయి. సో దట్స్ అ మిషన్ అండ్ విజన్ అంటారు అన్నమాట. మన ఆలోచన పరిణితి అలానే మన దూరదృష్టి ఎంతవరకు ఉన్నది. సో దీనికోసం ఎప్పుడైతే ఉంటే మన ముందు ఇంకా అదే కనపడుతుంది. ఓకేనా? సో ఒకరు
ఒకరు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి వాళ్ళ గోల్ ఉంటే దాని దగ్గర స్టెప్స్ కార్పొరేటర్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఎమ్మెల్యే, తర్వాత మంత్రి, ఆ తర్వాత తనకు అనుకూలంగా ఉన్నటువంటి మనుషుల్ని, సో తన యొక్క కార్యకర్తల్ని అన్ని డెవలప్ చేసుకొని అలానే పార్టీ పరంగా కూడా మంచి పేరు సంపాదించుకొని అలానే అవకాశం కనుక అందిపుచ్చుకుంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి అవుతారు. అప్పటికప్పుడు ఆయన ముఖ్యమంత్రి అంటారు, ఆయన ఆ రోజుకి ఆయన ముఖ్యమంత్రి అంటారా? సో డెఫినెట్గా లీడర్గా అవటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో హీ హ్యాజ్ ఏ డ్రీమ్. ఆ డ్రీమ్ డెఫినెట్గా ఆయన అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాడు. డెఫినెట్గా ఆయనకంటే ఎంతోమంది ఉన్నారు, ఆయన ముందు చాలామంది కాంగ్రెస్ కురువృద్ధులు ఉన్నారు, బట్ ఆయనకే ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక ప్లాన్ చేసుకుంటే, మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఓకేనా? సో కాబట్టి మంచిగా మీరు ఏదైతే అనుకున్నారో మిగతా వాళ్ళందరూ కూడా మీ అందరికీ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలానే ఒక చిన్న కథ చెప్పేసి క్లోజ్ చేస్తా. సో ఒక రాజు ఉన్నారు, ఒక రాజు. ఓకే, ఆ రాజు వేటాడదామని చెప్పేసి అడవిలోకి వెళ్ళాడు. ఓకే, అడవిలోకి వెళ్తే ఆయన వెళ్తుండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం డీప్కి అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది మనుషులే వాళ్ళు సపరేట్గా అడవిలోనే ఉండి చెప్పేసి మనుషుల్ని చంపుకొని తినే నరమాంస పక్షుల్లాగా వాళ్ళు ఉన్నారనమాట. సో రాజుగారి దగ్గరకు వచ్చి అటాక్ చేయడానికి రాజుగారిని కూడా చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. రాజుగారు భయం వేసి సో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు గుర్రం మీద కానీ అలా. సో అలా వెళ్తూ ఉంటుంటే ఆయన సహాయం కోసం పెద్దగా కేకలు వేస్తున్నారు. సో ఆ దారిని వెళ్తున్నటువంటి ఒక 4 యంగ్ యువకులు వచ్చేసి సో ఆయన ఏదో విధంగా తప్పించేసి రాజ్యానికి తీసుకొని వచ్చి సో ఆయనకి హెల్ప్ చేస్తారు. సో రాజుకి హెల్ప్ చేస్తే రిటర్న్గా ఏదైనా ఇస్తాడా? ఇవ్వరా? డెఫినెట్గా ఇస్తారు. నా ప్రాణాన్ని కాపాడారు, మన రాజ్యానికి మీరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి మీ 4 ఏం కావాలో కోరుకోమన్నారు. సో నేను ఉందాక మీకు ఎలా అయితే అవకాశం ఇచ్చానో అలాగ కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఒకడు వెంటనే వచ్చేసి, అయ్యా నీ రాజ్యంలో నాకు ఒక ఉద్యోగం ఇవ్వు అని కోరుకున్నాడు. సో నా ప్రాణాన్ని కాపాడిన నీకు ఉద్యోగం నేనెందుకు ఇవ్వను అని చెప్పేసి ఖచ్చితంగా మంత్రిని పిలిపించి ఉద్యోగాన్ని ఇప్పించాడు. ఉద్యోగం హాయిగా చేసుకుంటున్నాడు. సో ఇంకో అతను వచ్చేసి, నీకేం కావాలి, నా ప్రాణం నువ్వు కూడా కాపాడావు కదా అని అడిగితే ఆయన చెప్పిన మాట, అయ్యా నాకు ఒక ఇల్లు కట్టించు అని చెప్పేసి అడిగారు. సో డెఫినెట్గా నాకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సో డెఫినెట్గా మంత్రిని పిలిపించి అప్పుడప్పుడు ఇల్లు కట్టిమంటే అప్పుడప్పుడు ఆయనకి ఇల్లు కట్టించేశారు. 2 అయిపోయారు. ఓకే, 3వ వ్యక్తిని కూడా అడిగారు రాజు. సో మీకేం కావాలి, నా ప్రాణాన్ని మీరు కూడా కాపాడారు కదా అని అడిగినప్పుడు తను చెప్పిన మాట ఏందే, అయ్యా నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు, నేను మంచి వాళ్ళని వేసి పెళ్లి చేయించినని చెప్పి. సో రాజు తలుసుకుంటే పెళ్లి కూడా అవుతుందా అవదా? డెఫినెట్గా అవుతుంది. దానికేం భాగ్యం అని చెప్పేసి రాజ్యంలో పిలిపించి నీకు ఏ అమ్మాయి కావాలని చెప్పేసి పిలిపించి మంచిగా పెళ్లి చేయించాడు. వాడు కూడా హ్యాపీ. సో లాస్ట్ వన్ అడిగాడు అనమాట, నీకేం కావాలని అనుకుంటే, అయ్యా మీరు సంవత్సరానికి ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు. 4వ వ్యక్తి ఏమడిగాడు? సంవత్సరానికి ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రండి చాలు అన్నాడు. సో మొదటి వ్యక్తిలాగా సో ఉద్యోగం కోరుకోలేదు, 2వ వ్యక్తిలాగా ఇల్లు కోరుకోలేదు, 3వ వ్యక్తిలాగా పెళ్ళి కూడా కోరుకోలేదు. ఏమన్నాడు? మా ఇంటికి భోజనానికి రండి. అదేంటి నువ్వు ఈయన కొంచెం తెలివితేటలు లేవనుకుంటా ఈయనకి. సో భోజనంకే కదా, సరే వస్తా పోవాలని చెప్పడం. సరే అని చెప్పేసి ఒక రోజు నిర్ణయించారు. సో రాజు రావాలన్నమాట. అక్కడ సౌకర్యాలు ఎలా ఉండేవో చూడండి అని చెప్పేసి అడిగితే ఆ ఊరికి అసలు దారే లేదనమాట. రాజు వచ్చినప్పుడు మరి దారి కావాలి కదా, ఇమీడియట్గా ఏం చేశారు? ఊరికి వేసేసారు అన్నమాట, రోడ్ వేసేసారు. పెద్ద రహదారిలాగా చేసేసి ఏనుగులు గుర్రాలు అన్నీ రావాలి కాబట్టి ముందు ఊరికి రోడ్ వేశారు. సో ఇంత రోడ్డు వేస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు అని చెబితే ఆ ఊర్లో వెళ్ళి కనుక్కుంటే వాడికి అసలు ఇల్లే లేదు. మరి రాజు వచ్చినప్పుడు కూర్చోడానికి ఇల్లు కావాలి కదా. సో వెంటనే ముందు పెద్ద ఒక భవంతి కట్టండి, ఇల్లు కాదు రాజు ఉండ. సో ఇంకొక వ్యక్తి అడిగినప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టించారు. సో ఇంకా రాజు వచ్చి ఉండాలంటే ఏం కావాలి? చాలా పెద్ద ఇల్లు కావాలి. చాలా పెద్ద భవంతి కట్టారు అనమాట. భవంతి కట్టేశారు. మరి రాజు ఒక్కడే వస్తుందా? రాణి కూడా వస్తుంది కదా. సో రాణిగారి కోసం ఒక పెద్ద గదులు, అలానే విలాసవంతమైన పార్కులు, విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్స్ ఇటువంటి అన్నీ కూడా కట్టించారనమాట ఆడ. ఓకేనా? వాళ్ళు ఒకరోజు ఉండటం కోసమైనా మీకు తెలుసు కదా, శీతాకాలపు విడిది కోసము రాష్ట్రపతి హైదరాబాద్కి వస్తారు. ఓకేనా? మీకు తెలుసా? రాష్ట్రపతి భవన్ అని ఉంటుంది, సంవత్సరంలో ఒక్కసారి వస్తారు. అది చాలా పెద్ద భవంతి ఉంటుంది అనమాట. సో అలానే సో రాజుగారు రాణిగారు వాళ్ళ పిల్లలతో సహా వస్తున్నారంటే చాలా కొన్ని ఎకరాల్లో పెద్ద భవంతిని, రాజభవనాన్ని నిర్మించారు. ఓకేనా? సో ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. సో తర్వాత ఆ ఊరికి ఉన్న రోడ్డు, ఆ భవంతి, ఓకేనా, అవన్నీ ఎవరి? సో లాస్ట్ 4వ వాడి అనమాట. సో కాబట్టి తెలివితేటలు కలిగి ఉండాలి మనం. ఓకేనా? సో తెలివిగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన వ్యక్తి ఆ 3 వ్యక్తులకు ఇప్పుడు ఇంత భవంతి, ఇంత ఇల్లు, వాళ్ళ ఇంటికే ఒక రోడ్డు ఉన్నప్పుడు పెళ్ళి అవదా?
ఎన్ని సంబంధాలు వస్తాయి? బోలెడు సంబంధాలు వస్తాయి. నచ్చిన సంబంధాన్ని హాయిగా చేసుకున్నాడు. సో మరి అంత ఎదిగి ఉన్నప్పుడు ఆయనకి ఇంకా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా? సో కాబట్టి మనం కూడా సో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో నడిపించబడాలి. నీకేం కావాలి అన్నప్పుడు డెఫినెట్లుగా మనకు కావాల్సింది అడిగే తత్వంలో మనం ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్.